విజయవాడ వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్క్ లో నూతనంగా నిర్మించిన జిమ్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చుకున్నారన్నారు. విఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్ పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించామని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని వాటిని పరిష్కరిస్తామన్నారు మంత్రి నారాయణ. ఓకే సార్. శంకరారాయణ గారు అన్నా నువ్వు జరిగానా స్లోగా అండి ఇట్రండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్కులో ఈ యొక్క జిమ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు. అందుకనే గ్రీన్ కార్పొరేషన్ 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక ఎండీ కూడా ఇటు జరిగింది. దాని మీద స్పెషల్ రైజ్ జరగడం జరిగింది. మనకు అప్పుడున్న 114 మున్సిపాలిటీస్ లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద, అన్నిటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొకరు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎలా గ్రీనరీ డెవలప్ చేయాలా, పార్క్ డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాకింగ్ కావచ్చు, ఇవి కూడా నిన్న సండే అయినా నేను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాం, స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను, నిజంగా ఎప్పుడు పడిపోతుంది అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా తెచ్చి పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి డిస్కస్ చేస్తాను. కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్ లో వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మనం ఈ కాలనీకి తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సింది. మొన్న ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళా డిస్కస్ చేయాలి. ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయిందో ఆ వర్క్స్, ఫండ్స్, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉంటారు. అయితే మన స్టేట్ షేర్ 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటి వదిలేశారు. అమృత 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. దాంట్లో మన షేర్ 1,500 ఉంది. మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు. దాని టైం కూడా జూన్కి అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా స్వచ్ఛ భారత్ లో
2021లో, ఇప్పుడు కాదు 2021లో 2980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేస్తారు. మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు. మిగతాది రిలీజ్ చేయాల, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ స్వచ్ఛ భారత్ 2980 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. అయితే కొంత సమయం పడుతుంది ఈ ఫైనాన్షియల్గా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అడిగారు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేందుకు అలౌ చేయండి. ఇప్పుడు CFMS లో పోయి అవి మాకు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు CFMS 1900 కోట్లు ఉన్నాయి. ఇది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టి, ఇది కాగితాల మీద ఉన్నాయి కానీ అక్కడ డబ్బులు లేవు. గత ప్రభుత్వం మొత్తం వాడేస్తుంది రకరకాలుగా, అన్ప్లాన్డ్గా చేశారు. దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మున్సిపల్ ఫండ్స్ ని మున్సిపల్ వాటికే వాడుకునేట్టుగా జరుగుతుంది. అది సంతోషమైన విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి వాటితో డిస్కస్ చేసి ఆ వర్క్ ని టేకప్ చేస్తాం. అదేవిధంగా సచివాలయం పైన మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పారు. దాన్ని డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తాం అందరికీ తెలియజేస్తూ, లైలా కాలేజీ వాళ్ళతో కూడా యాజమాన్యంతో డిస్కస్ చేసి వాళ్ళకున్న డిఫికల్టీ ఏదో కనుక్కొని నేను చేసి మీ యొక్క ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి తెలియజేస్తాను అందరికి తెలియజేస్తూ, ఇవాళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది 10 o'clock. అందువల్ల మీ అందరి యొక్క పర్మిషన్తో నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.